అయితే దీనికి తగినటువంటి యొక్క ఏర్పాట్లన్నీ శీఘ్రంగా గావించమని దశరథుడు ఆజ్ఞాపించాడు. Dasharatha commanded the various arrangements to be made to conduct this Putrakameshti yaga. స్వామి, దీనికి ప్రధానమైనటువంటి ఋత్విక్కు ఒకడు ఉండాలి. One chief priest is required to perform. అనేక మంది యజ్ఞయాగాది క్రతువులకు ఋత్విక్కులు ఎన్నుకుంటున్నారు, కానీ ఈ పుత్రకామేష్టి యాగమునకు ఒక ప్రధానమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి యొక్క సూత్రధారి ఒకడు ఉన్నాడు. There are so many priests who would undertake this, performing this Putrakameshti yaga, but a chief priest is very much required. అతనే ఋష్యశృంగుడు. He happens to be Rishyasringa. ఆ ఋష్యశృంగుని పిలిపించి ఈ పుత్రకామేష్టి యాగమును జరిపింపమని ప్రార్థించాడు శ్రీ సుమంతుడు. Sumanta wanted Rishyasringa to be the chief priest to conduct this Putrakameshti yaga. ఇదే విధంగానే అంగదేశంను పాలించేటువంటి యొక్క ఋష్యశృంగుడు కూడాను, ఆయన పద్మపాదుడు కూడాను లోకములో క్షామం ఏర్పడింది. It was the time of the famine where Rishyasringa and Padmapada happened to stay. ఆ పద్మపాదుడు కూడాను ఋష్యశృంగుని పిలిపించి తన దేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క ఈ యొక్క అశాంతిని రూపుమాపించాలని సంకల్పించుకుంటున్నాడు. It was the desire of Padmapada that Rishyasringa should perform a sacred ritual in order to see that the people will be free from all suffering and famine. సుమంతుడు, దశరథుడు ముగ్గురు చేరి ఆ ఋష్యశృంగుడు ఉన్నటువంటి యొక్క స్థానమునకు ప్రయాణమై వెళ్ళారు. Sumanta and Dasharatha went there to meet Rishyasringa there. ప్రార్థించి ఋష్యశృంగుని తీసుకుని వచ్చి అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి యాగము జరిపించాడు దశరథుడు. Dasharatha prayed Rishyasringa to preside over this performance of Putrakameshti yaga.